క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం దైవదీవెనలు కలుగునుగాక. ఈరోజు నేను మీకు చూపించబోయే వాక్యం, ఈరోజు నేను మీతో పంచుకోబోయే దేవుని ఆలోచన ఇక మీదట మీలో అవిశ్వాసాన్ని, అసహనాన్ని రాకుండా చేస్తుందనేది నమ్ముతున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి యేసు ప్రభు తన స్వదేశం, స్వప్రాంతానికి వెళ్ళాడు. తన సొంత ప్రజల మధ్యలోనికి వెళ్ళాడు. ఆయన సమస్తం చేయగల సమర్థుడే. ఎందరినో స్వస్థపరుస్తున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అదేంటో విచిత్రం, వారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేయలేకపోయాడు. ఆయనలో ఉన్నటువంటి సామర్థ్యత పనిచేయలేదు. ఎందుకనో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుటకు తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడేను. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, ఆయన ఎందుకు అద్భుతాలు అక్కడ చేయజాలక పోయాను. రెండవది, ఆశ్చర్యపడడం ఏమిటండి? ఆయన ఏమన్నా నరుడా, సామాన్యుడా ఆశ్చర్యపడడానికి? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఎప్పుడు ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలుసు. చివరికి ఎప్పుడు పురుగులు తమ పిల్లల్ని కంటాయో కూడా ఆయనకు బాగా తెలుసు. ఏ పురుగుకు ఆకలి అవుతుందో కూడా ఆయనకు బాగా తెలుసు. ఎప్పుడు ఏ పక్షి ఆయన్ని పిలుస్తుందో తెలుసు. ఉదయం లేవగానే మనకంటే ముందు సృష్టి ఆయన్ని కొనియాడుతుందంట. సృష్టి ఆయన కృతజ్ఞతలు చెప్తుందంట, అడుగుతుందంట ప్రతిరోజు, నీ రోజు త్వరగా రావాలి, నన్ను విమోచించు అని అడుగుతుందంట. ఎక్కడుంది కిరణ్ పాల్ గారు? అలాగని రోమపత్రికలో సృష్టి మిగులు ఆశతో తేరుచూచుచు కదా, కుమారుల ప్రత్యక్షత కోసం ఏం చేస్తుందంట? అది ప్రసవ వేదన పడుతుంది. కుమారుల ప్రత్యక్షతతో పాటు తనకు కూడా విమోచన కలుగుతుందని ఎదురు చూస్తుంది. ప్రతిరోజు అడుగుతుంది, నీ రోజు రావాలి, నీ రోజు రావాలి. అప్పుడు దేవుడు అంటాడు, నా రోజు రావాలంటే నా సంకల్పం నెరవేరాలి. నా సంకల్పం నెరవేరాలంటే నా ప్రజలు సంపూర్ణులు అవ్వాలి. నా ప్రజలు సంపూర్ణులు అవ్వాలంటే నా మనసు వారికి ప్రత్యక్షం కావాలి. యుగ యుగాలుగా నేను దాచిన నా ఆలోచన వారి మనస్సులో పోయబడాలి. దాన్ని ఆటంకపరుస్తున్నాడు వాడు. కనుక నువ్వు కొంతకాలం ఎదురు చూడాలి, తప్పదు. అందుకే అది మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. పాపం కోట్ల సంవత్సరాలకు ఎదురు చూస్తుంది. మనమైనా 6000 సంవత్సరాలు భూమి మీద, మానవ జాతి చరిత్ర 6000 సంవత్సరాల పైచిలుకు. ఏమండి, మానవుడు భూమి మీద అంతకు మించి లేడు. 6000 సంవత్సరాల పైచిలుకు అంటే 2019వ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి 6019 అనడానికి లేదు. అంతకంటే ఎక్కువే కొన్ని సంవత్సరాలు లెక్కలోకి రాలేదు. అది నేను చెప్పాను మీకు. ఆదాముకు అబ్రహాముకు మధ్యలో ఉన్న రహస్య చరిత్ర అనే సందేశంలో చెప్పాను. ఆదాముకు ముందే 2 లక్షల సంవత్సరాల చరిత్ర అనేది కూడా చెప్పాను. అది దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు జరిగినటువంటి సంభవం. డైనోసార్స్ అవన్నీ కూడా అప్పుడు ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యపడేను అనే మాటే ఆశ్చర్యం. ఆయన ఎందుకు ఆశ్చర్యపడ్డాడో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఆయనకేం తెలియక ఆశ్చర్యపడ్డా? మనం అనుకోండి, మనకు కొన్ని విషయాలు తెలియదు, అలా సంభవిస్తే అరే ఇలా జరిగింది అని అనుకుంటాం. కానీ సమస్తాన్ని జరిగించున్నది ఆయనే, సమస్తాన్ని నిర్వహించున్నది ఆయనే. పైగా విశ్వాసమును దాన్ని కొనసాగించు కర్త ఆశ్చర్యపోయాడంట. ఆయన చేసిన సృష్టికే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయే సృష్టి భూమి మీద ఏముంది? కానీ ఒకటి మాత్రం జరుగుతుంది, ఆయన ఆశ్చర్యపడుతున్నాడు. ఆయనలోని స్వభావములు అదొకటి. ఆయన మహిమను తగ్గించుకొని మనతో స్నేహితుడిగా ఉండి కొన్ని వ్యక్తపరచాలనుకునే ప్రయత్నంలో ఆయన ఈ స్వభావాన్ని మన ముందు పెట్టాడు. కొన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆయన. 2 రకాల వాటికి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఒకటి, ఆయన అనుకున్నది కాకుండా ఇంకొకటి జరిగితే ఆశ్చర్యపోతున్నాడు, ఇలా ఎలా జరుగుతుంది అని.
రెండవది ఆయన అనుకున్న దానికంటే గొప్పగా ఏదైనా జరిగితే కూడా ఆశ్చర్యపడుతున్నాడు. ఈ రెండు ఆయన సర్వశక్తిమత్వానికి మనం పోల్చదగిన లక్షణం కాదు, కానీ ఆయన దిగి వచ్చి మనతో సహవాసం చేస్తూ ఆయన కూడా మనతో కలిసిపోయి, నీ విషయంలో నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను, నువ్వు చాలా గొప్ప పని చేసావు అని పదే పదే స్నేహితుడు మన గురించి చెప్పి గర్వపడ్డట్లుగా, మనల్ని గొప్ప చేసినట్లుగా ఆయన ఒక భావోద్రేకాన్ని మన ముందు పెడుతున్నాడు. కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఇక్కడ 5వ వచనంలో ఆయన ఎవరి అవిశ్వాసమును చూసి ఆశ్చర్యపడేను? ఆ ప్రజలు, సొంత ప్రజలు. చిన్నతనం నుండి ఆయన ఎక్కడ పెరిగాడో, ఎక్కడున్నాడో, ఏం చేశాడో, ఆయన పరిశుద్ధత ఏమిటో, ఆయన ఉన్నత తత్వం ఏమిటో, ఆయన ఎలాంటి శక్తిమంతుడో, ధర్మశాస్త్రం ఎలా బోధించగల అధికారం గలవాడో, వీటన్నిటిని ఎరిగినవారు. ఆయన నమ్మడం చాలా ఈజీ వాస్తవానికి కదా. ఆయన నమ్మాలి కూడా, ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి వారి ముందు చాలా ఉన్నతంగా పెరిగాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఈ వయసు నుండి ఆయన బోధ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బోధకులే ఆశ్చర్యపడ్డారు, శాస్త్రులే ఆశ్చర్యపడ్డారు, సామాన్య ప్రజలు మరి నిశ్చయంగా ఆయన దైవాంశ సంభూతుడని, దేవుడు పంపినవాడని గుర్తుపట్టాలి. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా వారు ఆయన్ని నమ్మలేకపోయారంట. అందుకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. అరే, నా చిన్నతనం నుంచి వీరి ముందున్నాను, నా వ్యక్తిత్వం, నా ప్రేమ, నా పరిశుద్ధత, నా బోధా విధానం అన్నీ వీళ్ళ ముందు బాహాటంగా ఉన్నాయి కదా, వీళ్ళు నన్ను ఎందుకు నమ్మలేకపోయారు? ఆశ్చర్యపోయాడంట. వాస్తవానికి ఆయన ఏం కోరుతున్నాడు? అక్కడ నమ్మాలి అని కోరుకుంటున్నాడు, కానీ నమ్మలేకపోయారంట. వారు నమ్మనందు చేత ఆయన అక్కడ ఏ అద్భుతాలు, మన జీవితంలో దేవుడు ఏదైనా ఒక అద్భుతం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని నమ్మాలి. నువ్వు చేయగలవు, నా కోసం చేస్తావు. వాస్తవానికి ఆ అద్భుతం పొందడానికి నాకు యోగ్యత లేదు, నాకు బాగా తెలుసు, కానీ నా ఎడల కృప చూపించగల శక్తి నీకుంది. కాల పరిస్థితులన్నింటినీ దాటి నువ్వు నా కోసం పనిచేస్తావు. తప్పక ఈ అద్భుతం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నన్ను బట్టి కాదు, నువ్వు చేసే ఆశ్చర్యాలను బట్టి కాదు, నీ వ్యక్తిత్వమే నాకు మంచి చేసే వ్యక్తిత్వం, అందుకు నమ్ముతున్నాను. ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మనం అనుకుంటాం మన ప్రార్థన దేవుడు వింటున్నాడు, అందుకే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. లేదు, మన ప్రార్థన విని ఆయన మన కోసం అద్భుతాలు చేయట్లేదు. ఆ మాటకు వస్తే మన వ్యక్తిత్వాన్ని చూసి ఆయన మనకు అసలు ఏ సహాయం చేయకూడదు కదా. ఇశ్రాయేలీల కంటే బహు బలహీనులం, బహు నికృష్టులం. ఎప్పుడు మన మనస్సు ఆయనకు విరోధం అవుతుందో తెలియదు, ఎలా మనం ఆయనకు విరోధంగా మాట్లాడతామో తెలియదు. చాలా విశ్వాసంగా ఉన్న వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఎందుకయ్యా నాకు ఇలాంటి సమస్యలు తెచ్చిపెట్టావు అనేస్తారు సింపుల్గా. నా జీవితంలో కూడా ఒకసారి దాదాపుగా 10 సంవత్సరాల క్రితం నాలో నేను నలిగిపోతూ, ఎందుకయ్యా నన్ను ఇలా బ్రతికిస్తున్నావు, వీళ్ళెవ్వరు సత్యం నమ్మనప్పుడు నేను భూమి మీద ఉండను, ఒంటరివాడిని అయిపోయాను. నేను ఎన్ని సంగతులు చెబుతున్నానా, సత్యమంతా వింటున్నారా, నేర్చుకుంటున్నారా, మరలా వారి కోసం వారే చింతిస్తున్నారు, వారి కోసం వారే బాధపడుతున్నారు, మరలా తప్పులు వెతుకుతున్నారు, మరలా పొరపాట్లు వెతుకుతున్నారు. వారు నీ జ్ఞానమును నేర్చుకోవడానికి బదులుగా తమకు నచ్చిన దానికోసమే వారు ప్రయాసపడుతున్నారు. బాబోయ్, నేను ఉండని భూమి మీద నన్ను తీసుకెళ్ళిపో అన్నాను. నీకు నా మీద అసలు కనికరమే లేదు, కఠినుడవు అయిపోయావు నువ్వు. అలా ప్రార్థన చేయొచ్చు నా కిరణ్ పాల్ గారు అంటే చేయకూడదనే చెప్తున్నాను. కానీ నాకు ఆయనకున్న సాన్నిధ్యం ఏం చేసిందంటే యోబులాగా మాట్లాడించింది. యోబు ఏమంటాడు? ఆయన ఇల్లెక్కు పెట్టున్నాడు, నా మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటున్నాడు కదా. ఆయన ఎలుగుబంటిలాగా ఉన్నాడు, సింహంలాగా కనిపెడుతున్నాడు, నా మీద ఏంటో ఆయనకు అంత పగ అంటాడు. ఎంతటి మహాభక్తులైనా ఏదో ఒక సందర్భంలో తన జీవితంలో కలిగిన గాయాలో, తనకున్న అసంతృప్తియో ఎక్కడో ఒక దగ్గర నోరు జారుతాడు, దేవునితో అంటాడు, దేవునితోనే యుద్ధానికి ప్రకటిస్తాడేంటో. నువ్వు కరెక్ట్ కాదంటాడు, నువ్వు న్యాయం కాదంటాడు, నువ్వు చేసేదే నాకు నచ్చలేదంటాడు, నన్ను ఎందుకు ఇక్కడ పుట్టించావు అంటాడు, ఏదేదో మాట్లాడతాడు మనుషుడు. అందుకే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1:25 రాయబడింది చాలా స్పష్టంగా, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఆ మాట గమనించారా? దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే, అంటే మనం ఆయన్ని ప్రశ్నించదగినవి ఏవైతే ఉన్నాయో అవి ప్రశ్నించనక్కర లేకుండానే అవి జ్ఞానం కలిగినవి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ ఏమని చెప్తుందంటే, కుమ్మరిని కుండ అడగజాలదంట, ప్రశ్నింపజాలదంట, నన్నెందుకు ఇలా చేసావని. అది ఆయన ఇష్టం.
ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన జీవితంలో ఏం జరిగినా అది ఆయన ఇష్టం అంతే. ఏమన్నా చేసుకోండి, మనకు నచ్చందే జరిగిన, మనని నలగొట్టినా విరగొట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అది ఆయన ఇష్టం అంతే. అలా దేనికైనా ఆయన ఇష్టం అనేవాడు ఆయనకు కావాలి. అలాంటి వారిని చూసి ఆశ్చర్యపడతాడు. మళ్ళీ ఇదేమిట్రా, నీ స్వభావానికి వేరుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు, నువ్వు నాకు పుట్టావు, అది సంగతి అని అంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నువ్వు నాకు పుట్టావు, నువ్వు నాలోంచి వచ్చావు, నా విత్తనం ద్వారా పుట్టావు, అందుకే నువ్వు పాపమునకు దూరంగా ఉంటున్నావు, చెయ్యలేకపోతున్నావు కదా. ఆయన బీజము వలన జన్మించిన వాడు, పుట్టినవాడు ఏం చేయలేడంట, పాపం చేయలేడు. అంటే అర్థం ఏమిటంటే వాడి ద్వారా పొరపాటే జరగదని కాదు. వాడు తన నోటితో, తన విశ్వాసముతో, తన జీవితంతో దాన్ని ఇష్టపడడు. ఎప్పుడు కూడా దాన్ని జరిగించాలనుకోడు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పరిస్థితులు పక్కవారిని బట్టో, చుట్టూ ఉన్న వారిని బట్టో, సాతాను వలనను శోధింపబడి నెట్టబడతాడు. కానీ నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచుడు. నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను. మీకు ఏదో తెలిసింది, ఎవరో పొరపాటు చేశారు, ఎవరో బ్రదర్ లేదంటే ఎవరో సిస్టర్ నిజంగానే తప్పు చేశారు. ఎలా మీరు ట్రీట్ చేస్తారు వారిని? ఎలా మీరు వారితో నడుచుకుంటారు? అయ్యో మీరు తిరిగి లేవాలి, ఇక బురదలో ఉండొద్దు అని ట్రీట్ చేస్తారా? నేను అసలు ఇంతవరకు పడలేదబ్బా, పుట్టినప్పటి నుండి నేను పరిశుద్ధుని, నువ్వు పడ్డావు, ఏంటో నువ్వు వింతగా ఉన్నావు, విచిత్రంగా ఉన్నావు, చీచి నువ్వు వింత జీవి అంటారా? ఎలా ప్రవర్తిస్తారు? ఏమండి, దేవుడు ఇక్కడ ఆశ్చర్యపడుతున్నాడు. వీరు పడినప్పుడేమో నేను ఆదరించాను, వారి తోటి వారు పడినప్పుడు వారు ఆదరించలేకపోతున్నారు, ఏంటిది ఇది అని. పరలోక మర్యాద అనే ఒక మెసేజ్లో నేను చెప్పాను. సాతాను పరలోకానికి వెళ్తే అక్కడ వాడికి మర్యాద దొరుకుతుంది. అంతటి దుష్టుని కూడా మర్యాదతో ఆహ్వానిస్తారు. అక్కడ ద్వేషాలకు అవకాశమే లేదు. దుష్టునికి కూడా మర్యాద దొరుకుతుంది అక్కడ. మనం ఖచ్చితంగా మన ముందుకు వచ్చినటువంటి మన శత్రువుకు సహా మర్యాద చెయ్యాలి, ప్రేమను చూపించాలి, పలకరింపులో తేడా ఏవి రానివ్వకూడదు. అలాగని చెప్పి శత్రువు ముందు కూర్చొని రహస్యాలని చెప్తాం ఏంటండి? నువ్వు విరోధ భావం కలిగిన వాడవని, విరోధ భావం కలిగిన దానని నాకు తెలుసు. కానీ ఫండమెంటల్ ఏదైతే మర్యాద పద్ధతులు ఏవైతే ఉన్నాయో అంతవరకే. వారి ముచ్చట్లు మనకు అనవసరం, మన ముచ్చట్లు వారికి అనవసరం. ప్రేమ చూపడం వేరు, మన ఉద్దేశాలు పంచుకోవడం వేరు. ఇక్కడ కొంచెం ఖచ్చితంగా వ్యత్యాసాన్ని పాటించాలి, మెయింటైన్ చేయాలి. అది బైబిలే చెబుతుంది. అలా మెయింటైన్ చేయకపోతే ఏమవుద్దంటే, ఇప్పుడు దేవుడు తన రహస్యాలు సాతానికి ఇప్పుడు చెప్పాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా చెలరేగుతాడు, అందులో ఇంకా తప్పులు వెతుకుతాడు, ఇంకా నాశనం చేయాలనుకుంటాడు. అందుకే లేఖనం చెప్తుంది పౌలు గారి ద్వారా మాట్లాడుతూ, ఈ సత్యవాక్యమునకు వేరుగా ఎవరైనా నడుచుకుంటే ఆ సహోదరు నుండి మీరు దూరముగా ఉండండి, వేరై ఉండండి అని అన్నాడు. ఎందుకంటే ఇంకా తను భ్రష్టుడవ్వకుండా, ఇంకా భ్రష్టురాలు అవ్వకుండా ఉండాలంటే మనం ఇంకా వారికి ఏమి పంచుకోకూడదు, అలాగని చెప్పి దూరం పెట్టకూడదు. ఈ రెండింటిని హ్యాండిల్ చేయగలగాలి మన వ్యక్తిత్వంతో. మనం అలా హ్యాండిల్ చేయాలంటే నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు అని అనకూడదు. అసలు సహవాసం అంటేనే నచ్చని వారితో కూడా ఉండడం కదా. చర్చిలో సహవాసం చేయడం అంటే నచ్చిన నలుగురితో ఉండడం కాదు, అవునా? నాకు నీ పద్ధతి నచ్చలేదబ్బా, మరి ఏం చేద్దాం? నచ్చకపోతే బాగు చేసుకో. నేను బాగు చేసుకోలేనబ్బా, అయితే నీ పద్ధతి దేవునికి నచ్చదు. ఇంకా తర్వాత నీ తోటివాడి పద్ధతి నీకు నచ్చలేనప్పుడు దాన్ని బాగు చేసుకోవడానికే విశ్వాసి ప్రయత్నించాలి. అదే సహవాసం అంటే. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అగ్నికి గాలి తోడైనట్లు నీకు నాకు నచ్చలేదు, భలేతో మాట్లాడుతున్నావు, నీకు నచ్చలేదు, నాకు నచ్చలేదు, మీ ఇద్దరికి నచ్చలేదా, నాకు నచ్చలేదు. ఇక ఈ గోడ మీద పిల్లులు అన్నమాట, ఎక్కువ మెజారిటీ ఎటువంటి అంటే ఊగొడుతుంటాయి. ఇదంతా దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు మనల్ని చూసి. సరే, ఏ స్థాయి ఆలోచన నా హృదయంలోంచి మీకు బోధిస్తున్నాను బిడ్డ. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహించబడ్డాయి, వీటిని వింటున్నారు, గ్రహిస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ఎవరు చెప్పని సంగతులు నేను మీకు చెబుతున్నాను. ఇన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని కనికరిస్తున్నాడు. పరలోకపు తండ్రి మీ ఎడల దయ చూపించిన ఇన్ని వింటూ కూడా చిన్న చిన్నవి నచ్చలేదని ఎలాగ నువ్వు నీ మనసుని బలహీనపరుచుకుంటావు? ఇంత ఉన్నతమైన దాన్ని స్థాపించడం ఎలాగో అని ఆలోచించు. మీకు ఒక్క విషయం చెప్తున్నాను. పౌలు గారి కాలంలో కూడా సంఘంలో విభేదాలు ఉన్నాయి, వ్యక్తిగత జీవితాల్లో విభేదాలు ఉన్నాయి. పౌలు గారే నచ్చలేదు అన్నాడు చాలామందికి. ఏమన్నాడు పౌలు గారు వారితో?
కొరడా పట్టుకొని రమ్మంటారా, బెత్తంతో రమ్మంటారా, ఏంట్రా మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు అన్నాడు. అసలు ఆ మాట అన్నప్పుడు ఎంతమంది వాళ్ళు బాధపడి ఉంటారు ఆ పత్రిక చదివి. చూసావా ఆయన అసలు రూపం బయటపడింది. ఆయన నిజంగా అపోస్తులుడేనా? నిజంగా సేవకుడా? అంత కోపానికి వస్తాడా? బెత్తం పట్టుకొని వస్తాడా? మా నాన్నగారు మా అమ్మగారు చిన్నప్పుడు నన్ను కొట్టలేదు. అసలు ఒక మాట చెప్పాలంటే అపోస్తలుడు, ప్రవక్త, దైవజనుడు బెత్తము వాడుతాను ఈ విషయంలో ఆ మాట అనగలిగిన శ్రద్ధ తీసుకున్నాడంటే నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. సేఫ్ జోన్. బెత్తము వాడని తండ్రి కుమారునికి విరోధి. నీకు స్నేహితుడు అవుతున్నాడని అర్థం. దైవజనుడు నీ విషయంలో సీరియస్ అయ్యి నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఫీల్ అయితే, నువ్వు బాధపడితే, నీలో ఉన్నటువంటి చేదు వేర్లను పెకలించుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే ఆ వేరు పెద్దగా అయిపోతుంది, వృక్షం అయిపోతుంది. అప్పుడు ఆ వృక్షం మీద తప్పకుండా వాడు నివాసం చేస్తాడు. చాలాసార్లు నా చిన్నతనంలో పల్లె గ్రామాల్లోంచి నన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు మా తాతగారు కొన్నిసార్లు ఆయన భుజం మీద కూర్చుని పెట్టి తీసుకెళ్ళేవాడు. అప్పుడు చెప్తుండేవాడు, అరే నా చిన్నతనం నుండి మేము ఇలా కొన్ని చోట్లు వెళ్తున్నప్పుడు మర్రి చెట్లు వచ్చేవి, ఆ మర్రి చెట్టు మీద ఖచ్చితంగా దయ్యం కూర్చొని ఉంటుంది, మేము అలాగ చూసుకుంటూ పోతే కొన్నిసార్లు మాకు కనబడిందిరా అంటే నేను ఇక పైన ఎక్కడ కూర్చునేది, భుజం మీద ఎక్కించుకునేవాడు ఆయన. దించు, నన్ను కిందికి దించు, త్వరగా దగ్గర తీసుకోవాలి, కూర్చో ఏం కాదు అనేవాడు. కరెక్ట్ మర్రి చెట్టు మీద కింద నుంచి అలా వెళ్ళేవాడు. చూడు పైన కనబడుతుంది చూడు. ఎక్కడ చూసేది? ఆయన ఆ మాట చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని ఇల్లు వచ్చినాకే కళ్ళు తెరిసి మరలా లోపలికి వెళ్ళిపోయేవాడిని పరిగెత్తుకుంటా. చెట్టు మీద దయ్యం ఉంటుంది అని చాలాసార్లు మీరు విన్నారు కదా, నిజమే అది. కానీ మర్రి చెట్లు అన్నిటి మీద ఉండడం కాదు ఏమండి, నీ తల మీదే ఉండకుండా చూసుకో. నువ్వే ఒక చెట్టువి, నువ్వు ఒక చెట్టువి కాదా? చెట్టు కాదన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. మీ చెట్టు కాదా మీరు? ఆ వరకు నేను మాత్రం ఒక ఒలివ చెట్టునబ్బా. మీరు కూడా అలా చెప్పండి. మీరెవరు? పక్క వార్త చెప్పగలరా మీరు ఆ మాట? మన పిల్లల గురించి మాట్లాడితే ఏమన్నాడు? నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె అన్నాడు. మన తల మీద పావురం ఉంటుందా, కాకి ఉంటుందా అనేదాన్ని బట్టి మన జీవనం కొనసాగుతుంది, మన స్వభావం నడుస్తుంది. మన తల మీద కాకి అనుకోండి వాడే, అదే పావురం అనుకోండి పరిశుద్ధాత్ముడు. ఎవరు నివాసం చేస్తున్నారు నీ తల మీద? ఆవగింజ గురించి మాట్లాడుతుంటాడు, అది వృక్షం అవుతుంది, దాని మీద పక్షులు ఏం చేస్తాయంట? నివాసం చేస్తాయంట. ఎప్పుడైనా ఆవగింజ వృక్షమై పక్షులు నివాసం చేయడం మీరు చూసారా? దేని గురించి మాట్లాడుతున్నాడు? మన వ్యక్తిగత జీవితంలో చేదు వేర్లను ఉండనిచ్చుకోవద్దు. అది బయటపడ్డప్పుడు నువ్వు నాలో చేదు ఉందని అంటావా అని అనుకోకుండా, ఈ చేదే నేను లేకుండా చేసుకుంటాను, ఏ నోటితోనైతే నాలో చేదు ఉందని చెప్పాడు అదే నోటితో నువ్వు మధురానివి అని చెప్పగలిగిన రోజుల కోసం ప్రార్థన చేసి పోటీ పడాలి భక్తిలో. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దైవజనుడే ఆశ్చర్యపోతాడు, ఎలాంటి వ్యక్తిత్వం ఇది, ఇలాంటి వారిని నేను అసలు చూడనే లేదు, ది బెస్ట్ పర్సన్స్ని దేవుడు ఇచ్చాడు సేవలో అని అనుకుంటాడు. నీలో తప్పు ఉంది అన్నప్పుడు లోబడగలగాలి. అవును నాలో తప్పు ఉంది, నేను దాన్ని సరి చేసుకుంటాను. ఎందుకంటే నీకు కనబడింది ఏదో బయటి వారికి కనబడుతుంది. ఇది అందరికీ అప్లై చేసుకోవాలి, అందరం ఒకరికొకరు అప్లై చేసుకోవాలి. దేవుడే నన్ను అంగీకరిస్తున్నాడు, నువ్వెవడివిరా దైవజనుడా అన్నట్టుగా కొన్నిసార్లు మనలో అసహనం కలుగుతుంది. కానీ దైవజనుడు మధ్యవర్తిగా నిలుచుండి, వద్దొద్దు, దేవుడు అక్కడ జాలి పడుతున్నాడు, కనికరిస్తున్నాడు అంటే నువ్వు మరలా తిరిగి నిలబడ్డానికే కానీ నువ్వు దాని విషయంలో బలహీనం అవ్వడానికి కాదు. దైవజనుడు నీ మీద కోపానికి రావడం మంచిది, బెత్తము వాడడం మంచిది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎవరి ద్వారానైనా పక్క వారితో గద్దింపు పొందినప్పుడు కానీ ఎవరో చెప్పారు అందుకే గద్దించాడు అనుకోవద్దు దయచేసి. మీ చేదు వేర్లను మీరు పెకలించుకోలేరు. ఎవరో చెప్పారు కాదు, దేవుడు ఈ వ్యక్తిలోంచి నాతో మాట్లాడుతున్నాడు అని అనుకోండి. ఆ రోజు నుంచి దేవుడు మీ స్నేహితుడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైనా మీ పక్కవారు మిమ్మల్ని గద్దించినప్పుడు మీరు అలా ఫీల్ అయ్యారా? ఎవరో నీకు చెప్పారులే నా గురించి, అందుకే నువ్వు ఇట్లా రివర్స్గా మాట్లాడుతున్నావు నా గురించి. అప్పటి నుంచి వందనాలు బ్రదర్ అంటే వందనాలే. పరిశుద్ధాత్మదేవుడు ఆశ్చర్యపడుతున్నాడు, ఇది కాదు కదా నువ్వు నేర్చుకున్న భక్తి అని. మనం నేర్చుకునే భక్తి మనకు ధైర్యమును పుట్టించాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మరలా చెప్తున్నాను, పౌలు గారు అంటారు, నా తప్పులు నాకు కనబడవు,
నాకు న్యాయం తీర్చు, నన్ను విమర్శించు, నన్ను సరిచేయి, నన్ను విరగ్గొట్టు, నన్ను నల్లగొట్టు, నన్ను కట్టు. నా మట్టుకు నేను సరిగానే నాకు కనబడుతున్నాను ప్రభువా. మన దృష్టికి మనం క్లియర్గానే కనబడతాం. ఎందుకంటే మనం ఏం ఆలోచించుకున్నా మనకు అనుకూలంగా న్యాయంగా ఆలోచించుకుంటాం. మనం ఒక న్యాయాన్ని నిర్మించుకుంటాం. కానీ వాస్తవంగా చూడండి ఒకసారి, పరిస్థితులు మీకు అర్థమైపోతాయి. లోకమంతా సహజంగా ఇది జరిగేదే కదా అని మనసు తెచ్చుకోండి ఒకసారి. ఇది పెద్ద ఇష్యూ కాదు అని అనుకోండి ఒకసారి. తర్వాత స్టెప్పులోనే తప్పక దేవుడు చేయబట్టుకోవడానికి రెడీగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనం అసాధ్యమైనటువంటి విశ్వాసాన్ని చూపించినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్యపడతాడు. ఒక అతని విషయంలో ఏమన్నాడు? ఇతనిని చూసి నేను ఆశ్చర్యపడుతున్నాను, ఇతని వంటి వాడు ఇశ్రాయేలీయులలో నేను చూడలేదు ఇంతవరకు, ఇంత విశ్వాసమా అని అంటాడు. ఒకవైపు ఏమో అవిశ్వాసులను చూసినా ఆశ్చర్యపడుతున్నాడు, ఇదేంటి నేను ఇంత నేర్పించినా వీరు మరలా అపార్థం చేసుకుంటున్నారు అని. విశ్వాసుల్ని చూసి ఆశ్చర్యపడుతున్నాడు, అసలు ఇలాంటి స్వభావం కలిగిన వారిలో ఇంత ఆనిముత్యమా, ఇంత గొప్ప వ్యక్తి అని. నాకు అనుకూలించట్లేదు పరిస్థితులు అనుకోకండి. అనుకూలించని పరిస్థితుల్లోనే దేవునికి అనుకూలమైన ఆయుధం అవ్వాలి నువ్వు నేను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపడాలన్నది నిజమే, అయితే నీ అవిశ్వాసాన్ని చూసి కాదు, నీ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడాలి. ఇన్ని రకాలుగా నలగొట్టినా సరే చెక్కు చెదరని విశ్వాసం కావాలి. దేనికోసం తెలుసా? నిన్ను నమ్మి యుగ యుగాల ఆలోచన నీకు బోధిస్తున్నాడు కాబట్టి అదొక్కటి మనసులో పెట్టుకోవాలి. దేవుడు నన్ను నమ్మి నాకు ఈ విషయాలు బోధిస్తున్నాడు, నాకు ఆయన జ్ఞానం నేర్పిస్తున్నాడు, నిత్యత్వం అంతా దేవదూతలు నా దగ్గర నేర్చుకునేటట్లు నన్ను కడుతున్నాడు. దేవుడు నిన్ను చూసి ఆశ్చర్యపడుతున్నాడా? నిజంగా సమస్యల్లో కూడా నువ్వు నా కోసం నిలబడుతున్నావు, ఇబ్బందుల్లో, అవమానాల్లో, అసలు నువ్వు నిర్ణయాలు తీసుకోలేని గడ్డు పరిస్థితుల్లో కూడా నా కోసమే ఆలోచిస్తున్నావు, కానీ నీ కోసం నువ్వు కృంగిపోలేదు. అలాంటి వ్యక్తిత్వం మనలో ఉందా? ఈరోజు మనం పరిశీలించుకుందాం. మన వ్యక్తిత్వం విన్న వాక్యానికి అనుకూలంగా కట్టుకుంటున్నామా? విన్న వాక్యాన్ని మర్చిపోయి మరలా పాత ప్రాచీన స్వభావమే మనకు కనబడుతుందా? కొందరు అంటుంటారు అప్పుడప్పుడు సమస్యలు ఎక్కువైపోయి, చస్తే చచ్చానండి, నరకం వెళ్ళినా పర్వాలేదు, నాకు అక్కర్లేదు, నేను చచ్చిపోతానండి, చస్తే బాగుండు, నాకేం బ్రతికిద్దండి అనేస్తుంటారు. మరి ఇన్నాళ్ళు నేర్చుకున్న వాక్యం ఏమైంది? ఇన్నాళ్ళు నేర్చుకున్న భక్తి ఏమైంది? ఇన్నాళ్ళు తీసుకున్న తీర్మానం ఏమైంది? ఆ రోషం ఏమైంది? అంటే ఆ నిమిషానికి మనకు నచ్చంది జరిగితే చాలు, ఎందుకు ఈ బ్రతుకు, నేను చస్తే బాగుండు. కొందరు అంటుంటారు, నాకు నేను చచ్చిపోతే నరకం వెళ్తానని భయంతో ఏదో బతుకుతున్నాను, కానీ లేదంటే ఇప్పటికే. ఎందుకు దేవుడు నీకోసం నువ్వు ఆలోచించి చచ్చిపోవడానికి నిన్ను కానీ ఇంత పెద్దోని చేసి సాతాన్ని నిన్ను ఎత్తుకొని పోకుండా రెక్కల చాటున దాచి ఆలోచన చెప్పి నేర్పించి నీకు జ్ఞానం చెప్పింది నీకు నచ్చినట్టు నువ్వు చనిపోవడానికి కాదు. ఆయన నా జీవితంలో ఏం జరిగించిన అది నాకు భక్తి సాధనే అనుకుని మలుచుకోవాలి దాన్ని. ప్రైజ్ ది లార్డ్. నేను మరలా చెప్తున్నాను, ఏం జరిగినా భక్తి సాధనే అవుతుంది. మన జీవితంలో ఎంత పెద్ద నష్టం వచ్చినా భక్తి సాధనే అవుతుంది. మరలా చెప్తున్నాను, ఇది అది అనడానికి లేదు, ఏదైనా భక్తి సాధనే. ప్రైజ్ ది లార్డ్. అందుకే అంటాడు, జనులు నిన్ను నిందించి నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు నీవు ధన్యురాలివి, ధన్యుడు. సహించు. ఆ సహించడమే భక్తి సాధన. చిన్ని మాట సహించలేకపోతున్నావా? సహించి ఈరోజు నుంచి ట్రై చేయి. వెంటనే దేవుడిని చేయబట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశ్చర్యపడేటట్లు ఈరోజు తీర్మానం తీసుకో. అలాంటి బురదలోంచి ఇంత త్వరగా బయటకు వస్తావని నేను అనుకోలేదు బిడ్డ. భలే వచ్చావు, నాకు ఆశ్చర్యంగా ఉంది. మానవ స్వభావాన్ని మించిన ఆలోచన నీకుంది. మన స్వభావాన్ని మించి మనం మన విశ్వాసాన్ని చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. కొందరు మనిషి ఏదైనా ఒక మాట అంటే ఫీల్ అవుతారు, కొందరు భోజనాల దగ్గర ఫీల్ అవుతారు, కొందరు మర్యాదల దగ్గర ఫీల్ అవుతారు కదా. కొందరు నన్ను ఏం పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవుతారు. కొందరు నేను తప్పు చేసినా నన్ను తిట్టడే, నన్ను పట్టించుకోడే, నన్ను కొట్టడే అని ఫీల్ అవుతారు. ఇప్పుడు వీళ్ళందరిలో ఎవరు ఫీల్ అయ్యేది కరెక్ట్ అంటారు? ఏది ఉన్నతమైన ఫీలింగ్? నన్ను కొట్టడే, నన్ను తిట్టడే, నాకు అధికారంగా చెప్పడే, నన్ను మాట అంటే బాగుండు, అది ఉన్నతమైన శిష్యత్వం అండి. ప్రైజ్ ది లార్డ్. మర్యాద చేయకపోయినా పట్టించుకోనక్కరలా, ప్రేమగా మాట్లాడకపోయినా పలకరించకపోయినా పట్టించుకోనక్కరలా. కానీ నేను పొరపాటు చేయకుండా నాకు గద్దింపు కావాలి, నన్ను హెచ్చరించాలి, నన్ను దండించాలి. అది దావీదు ప్రార్థన. నన్ను గద్దించు, నన్ను దండించు, నన్ను సరిచేయి, నన్ను సక్రమమైన మార్గంలో నడిపించు, చేదు వేరేదైనా ఉంటే పెళ్ళగించు. భక్తుల ప్రార్థన. ఈరోజు అలాంటి ఒక ఆశ్చర్యమైన వ్యక్తిత్వాన్ని మనం దేవునికి చూపిద్దాం. అందరిలాగా ప్రవర్తించొద్దు.
బంధువులు చిన్నగా రెచ్చగొట్టగానే మనం మొత్తం అగ్నిపర్వతమే నిలబడతాం. నేను మరలా చెప్తున్నా, అవిశ్వాసుల మాటలను మీ విశ్వాస జీవితానికి అప్లై చేసుకోకండి, పాడైపోతుంది విశ్వాసం. బంధువులైన అవిశ్వాసులు ఇచ్చే సలహాలు మీ వ్యక్తిగత జీవితాల్లో పాటించకండి. వినండి, వాళ్ళని రక్షించుకోవడానికి వీలుగా వాళ్ళతో ప్రేమ మర్యాదలతో ఉండండి, కానీ అవి సలహాలు మీరు పాటించనక్కరలా. ఎందుకంటే వారు లోకంలో ఉన్నారు. నేను చెప్పాను, ఏదైనా ఒక సలహా మీ లైఫ్లో మీరు పాటించాలంటే కనీసం 2-3 గంటలు ప్రార్థన అనుభవం, ప్రతిరోజు వాక్యం చదివే అనుభవం ఉన్నవాడు చెప్పే సలహాలు తప్ప ఇంకేది పాటించొద్దు అన్నాను నేను. ఎందుకంటే వారు దేవుని ఆత్మచేత నడిపించబడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. పెళ్లి చేయాలనుకుంటున్నాము అనగానే మనం ఇంకా తాతలు ముత్తాతలు పెద్దలు ఎవరెవరు ఉన్నారు అందరిని పిలవాలనుకుంటాం. పిలిచి ఏం చేయాలో చెప్పండి అంటే వాళ్ళ పాత రోతే చెప్తారు, కానీ దైవ నియమం ఏమి చెప్పరు. అప్పుడు ఎవరిని పిలవాలి? దైవజనుని పిలవాలి. ఎలా చేద్దామయ్యా? దేవుని చిత్తం ప్రజలకు అర్థమయ్యేటట్లు ఈ పెళ్లి జరగాలి, దేవుని చిత్తం ప్రజలకు అర్థమయ్యేటట్టు ఈ ఫంక్షన్ జరగాలి, దేవుని ప్రవర్తన, దేవుని మనసు, దేవుని నియమావళి ప్రజలకు అర్థమయ్యేటట్లు, వచ్చే సంఘస్థులు కూడా నేర్చుకునేటట్టు దీనికి మనం ఒక వేదికగా చేద్దాం. ఏం చేద్దాం? ఇలా అడిగితే బంధువులు ఫీల్ అవుతారుగా, అందుకని వాళ్ళని సంతృప్తి పరిచేది. దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. మనుషుల్ని సంతృప్తి పరుస్తున్నావా? అయితే నువ్వు క్రీస్తు దాసుడవు కావు. వారిని సంతృప్తి పరచడం కంటే కూడా వారిని సిద్ధపరచడం, వారిని దేవుని కొరకు నిర్మించడం, వారిని చెక్కడం, వారిని గాయపరచడం మంచిదే. కాబట్టి గమనించండి, మీ జీవితాల్లో మీరు ఏది చేసినా సరే దేవుడు ఆశ్చర్యపడేటట్లు చేయాలి. అందరూ చేసినట్టు కాకుండా వ్యత్యాసంగా చేద్దాం, దేవుడు సంతోషపడేటట్లు చేద్దాం. ఇక మీదట మీ ప్రవర్తన, మీ ఆలోచన విధానంలో మార్పు చూడాలనుకుంటున్నాడు దేవుడు. ఎవరైనా మిమ్మల్ని తిడితే ఒకప్పుడు నువ్వేం చేసేదానివి, చేసేవాడివి, అది కాదు ఇప్పుడు నువ్వు చేయాల్సిందే. ఎవరైనా నిన్ను నిందించి నిన్ను అవమానిస్తే ఒకప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించేదానివి కాదు, ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు. నేను మీకు చెప్తున్నాను, ఏదైనా ఒక అవమానం, ఏదో ఒక నింద, ఏదో ఒక నువ్వు అనని మాట వస్తే దాన్ని కవర్ చేసుకోవాలని ట్రై చేయకు. నిన్ను నువ్వు నిరూపించుకోవద్దు, నిన్ను నీ దేవుడు నిరూపిస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఇది సహించడం వల్ల నాలో భక్తి సాధన కలుగుతుంది, దేవునికి నచ్చిన దాన్ని నేను అవుతాను. కాబట్టి ఏ శోధన రానివ్వండి, ఏ నింద రానివ్వండి, నాకేదో గొప్ప స్టేజ్ రాబోతుంది అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మోషే విషయంలో చూడండి, దేవుడు వాడుకుంటున్నాడు అని తెలిసి కూడా మోషేకు విరుద్ధమయ్యారు ఆనాటి ఇశ్రాయేలు జనం. ఎంత ఆశ్చర్యమైన వ్యక్తిత్వం. సనుగుతున్నారంట మోషేతో. సీనాయి కొండ మీద నుంచి స్వరం వినబడి భయపడుతున్నారు వీళ్ళు. అక్కడికి వెళ్ళాడు మాట్లాడడానికి మోషే. రావడం ఆలస్యం అయ్యేసరికి దూడం చేసుకున్నారు. ఏం ప్రజలండి వీళ్ళు! రావడం కొంచెం ఆలస్యం అయ్యేసరికి దూడం చేసుకున్నారండి. సో ఈ రోజు నుంచి నీకు వ్యతిరేకంగా వచ్చే ఏ పదానికి నువ్వు రియాక్ట్ అవ్వవు, నీ మీదకి వచ్చేటువంటి ఏ నిందకు నువ్వు రియాక్ట్ అవ్వవు. నన్ను వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారని చెప్పి నువ్వు బాధపడుతూ ఏదో పిల్లకాయ తన భక్తిని నువ్వు చూపించవని నేను నమ్ముతున్నాను ఈ రోజు నుండి. ఎవరైనా ఏదన్నా అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి, నేను ఎదుగుతున్నాను, కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు, అయితే ఈ మాటలు వస్తున్నాయంటే నేను ఎదిగాను అని హ్యాపీగా ఫీల్ అవ్వు. నీవు ఎదుగుతున్నావు అనడానికి ఒక మెజర్మెంట్ ఏంటి అంటే, నీ మీదికి నీ ప్రమేయం లేకుండా కొన్ని వస్తాయి, వాటిని భరించు, తప్పక నిగ్గు తెలుతావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్. సో ఎంతమంది చిన్న చిన్న దానికి ఫీల్ అయ్యి దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తున్నారు? ఎంతమంది ఎంత పెద్దది వచ్చినా సరే ఫీల్ అవ్వకుండా, ఇది కూడా భక్తి సాధన అని దేవుణ్ణి ఆశ్చర్యపరుస్తారు. ఇంకా మీ ఇష్టం. స్వభావానికి వేరుగా పని చేద్దాం, దైవ స్వభావాన్ని ధరించుకొని పని చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.